సో ఈరోజు మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్ మాట్లాడుకుందాం. అందరికీ నమస్కారం. ఈరోజు మనం దాదాపు ప్రతి ఇంట్లో, ప్రతి టీ స్టాల్లో, ప్రతి బజ్జీ బండిపై కనిపించే ఒక అలవాటు గురించి మాట్లాడుకుందాం. ఇది చాలా ఇంపార్టెంట్. అదేంటంటే న్యూస్ పేపర్ మీద ఆహారం తినడం. మనం బజ్జీలు, పకోడీలు, సమోసాలు, పునుగులు, మిర్చి బజ్జీలు, ఇడ్లీలు, దోశలు ఇలా ఎన్నో ఆహార పదార్థాలు న్యూస్ పేపర్ మీద పెట్టుకొని తింటుంటాం. మనలో చాలామంది చిన్నప్పటి నుండి ఇదే చూస్తూ పెరిగాం కాబట్టి ఇది చాలా సాధారణ విషయంగా అనిపిస్తుంది. కానీ ఎప్పుడైనా ఒకసారి ఆలోచించారా, న్యూస్ పేపర్ నిజంగా ఆహారం కోసం తయారు చేయబడిందా? న్యూస్ పేపర్ పర్పస్ ఏంటి అసలు? ఈరోజు అదే విషయం గురించి పూర్తిగా తెలుసుకుందాం. సో కమింగ్ టు ద పాయింట్, ఇంకా డీటెయిల్ డిస్క్రిప్షన్లోకి వెళ్తే మొదటగా ఈ అలవాటు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకుందాం. పాతకాలంలో ఫుడ్ గ్రేడ్ పేపర్లు, డిస్పోజల్ ప్లేట్లు అంతగా అందుబాటులో ఉండేవి కాదు. సో మనం న్యూస్ పేపర్ని చౌకగా సులభంగా దొరుకుతుంది కాబట్టి దాన్ని ఉపయోగించాం. సో టీ స్టాలు, రోడ్డు పక్కన బండ్లు, చిన్న చిన్న హోటళ్ళు అందరూ ఇదే పద్ధతిని అనుసరిస్తున్నారు, యూజ్ చేస్తున్నారు. క్రమంగా అది ఒక అలవాటుగా మారిపోయింది. కానీ సమస్య ఎక్కడ మొదలవుతుంది అంటే, న్యూస్ పేపర్ అనేది వార్తలు ముద్రించడానికి తయారు చేయబడుతుంది అన్నమాట. సో న్యూస్ పేపర్ పర్పస్ ఏంటి? వార్తలు ముద్రించడానికి, ప్రింట్ చేయడానికి, ఆహారాన్ని పెట్టడానికి కాదు. న్యూస్ పేపర్ మీద ఉండే ఇంకులో వివిధ రకాల రసాయనాలు ఉపయోగించబడతాయి. అవి ఆహారం కోసం ప్రత్యేకంగా తయారు చేయబడినవి కావు. ముఖ్యంగా వేడి ఆహారము, ఆయిల్ ఉన్న ఆహారం న్యూస్ పేపర్తో నేరుగా టచ్ ఇంకుతో కొన్ని పదార్థాలు ఆహారంలో చేరే అవకాశం ఉంది అని నిపుణులు చెప్తున్నారు. ఒకసారి ఊహించండి, వేడి వేడి బజ్జీని తీసుకొని న్యూస్ పేపర్ మీద పెట్టారు. ఆ బజ్జీలో ఉన్న ఆయిల్ న్యూస్ పేపర్ని తడిపేసింది. ఆ సమయంలో ఇంకు కూడా ఆహారంలో సంబంధం అంటే అది కలిసే అవకాశం ఉంటుంది. అది ప్రతిసారి ప్రమాదం అని చెప్పడం కాదు, కానీ అవసరం లేని రిస్క్ తీసుకోవడం ఎందుకు? ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, న్యూస్ పేపర్ ఎక్కడెక్కడ తిరుగుతుందో మనకు తెలియదు. ప్రింటింగ్ ప్రెస్ నుంచి రవాణా అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లలో, గోదాములు, రోడ్డు పక్కన నిల్వ ఉంచుతారు, ఎన్నో చోట్ల తిరిగి మన చేతికి వస్తుంది. అంటే పరిశుభ్రత పరంగా కూడా ఇది ఉత్తమ ఎంపిక కాదు. సో ఇప్పుడు చాలామంది ఇలా అంటున్నారనమాట. ఏమంటున్నారంటే, మేము చిన్నప్పటి నుంచి న్యూస్ పేపర్ మీద తింటున్నాం, ఏం కాలేదు, బొంగు ఇప్పుడేమవుతుంది అని అంటున్నారు. అది కూడా పాయింట్, దాన్ని కూడా తప్పడానికి లేదు. కానీ ప్రతి ఒక్కరికి వెంటనే సమస్య వస్తుందని ఎవరికి చెప్పడానికి లేదు. కానీ ఆరోగ్యం సంబంధించి చాలా విషయాలు వెంటనే కనిపించవు. మనం జాగ్రత్త తీసుకోవడం అనేది మన రెస్పాన్సిబిలిటీ. మంచిదా లేక రిస్క్ తీసుకోవడం మంచిదా అనేది మీ ఇష్టం, మీరే ఆలోచించాలి. సో నేను చెప్పాల్సింది ఎందుకంటే, న్యూస్ పేపర్ మీద తినడం తగ్గించండి. క్యాన్సర్కి అట్లాంటి వాటి అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇప్పుడు ప్రత్యామ్నాయాలు ఏంటంటే, దీని ప్లేస్లో స్టీల్ ప్లేట్లు, అరటాకులు, ఫుడ్ గ్రేడ్ పేపరు, బటర్ పేపర్, ఇవి చాలా సురక్షితమైన ఎంపికలు. సో ప్రస్తుతం చాలా హోటళ్ళు కూడా ఇవి ప్రత్యామ్నాయంలాగానే యూస్ చేస్తున్నాయి. అంటే న్యూస్ పేపర్ తగ్గించడం చాలా హోటళ్ళు కూడా తగ్గించాయి. సో ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, మన పూర్వీకులు అరటాకులతో భోజనం చేసేవారు. అది ప్రకృతికి మంచిది, ఆరోగ్యానికి మంచిది, పర్యావరణానికి కూడా మంచిది. కానీ ఆధునికత పేరుతో మనం కొన్ని మంచి అలవాట్లు మర్చిపోయాం. సో నేనేమంటుందంటే, ఇప్పుడు అసలు ప్రశ్న మొదలవుతుంది, న్యూస్ పేపర్ మీద తినడం వెంటనే ప్రమాదకరమా అనేది కాదు, కానీ ఆహారం కోసం తయారు చేయని వస్తువుని ఆహారం కోసం ఉపయోగించడం ఎంతవరకు సరైంది అనేది క్వశ్చన్. అదే మనం ఆలోచించాల్సిన విషయం. సో ఇప్పుడు ఏంటంటే, మెయిన్గా ఈ వీడియో ఉద్దేశం భయపెట్టడం కాదు, అవగాహన కల్పించడం, అవేర్నెస్ క్రియేట్ చేయడం ఒకటి నా ముఖ్య ఉద్దేశం. మనం రోజు చేసే చిన్న చిన్న పనులు కూడా ఆరోగ్యంపై ప్రభావం చూపించవచ్చు. అందుకే తెలిసి కూడా రిస్క్ తీసుకోవడం కంటే సురక్షితమైన ప్రత్యామ్నాయాలు ఎంచుకోవడం చాలా మంచిది అనేది నా సజెషన్. సో ఇది నచ్చింది అనుకుంటున్నాను. ఇప్పుడు మీ వంతు, మీరు ఎప్పటికీ న్యూస్ పేపర్ మీద తింటారా లేదా పూర్తిగా మానేశారా? మీ ఇంట్లో లేదా మీ ఊర్లో ఇంకా ఈ అలవాటు ఉందా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు తెలియాలి అంటే, రావాలి, చూడాలి, ఇన్ఫర్మేషన్ తెలియాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇంకా బెటర్ కంటెంట్తో, బెటర్ వీడియోస్తో వస్తున్నాను. నా లైఫ్ ఇన్ యూకేతో పాటు ప్యారలల్గా ఈ కరెంట్ అఫైర్స్ పైన కూడా నేను మాట్లాడతాను. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.